హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మిల్లారప్ప గురించి కాస్త తెలుసుకుందాం. తను మిల్లారప్ప వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్న లేనప్పుడు సరిగ్గా ఆస్తి అంతా సమంగా పంచకుండా వీళ్ళని చాలా హీనంగా తక్కువ ఆస్తి ఇచ్చి బయటికి పంపించేశారట. అప్పుడు తల్లి కోపంతో నువ్వు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోమని చెప్పిందంట. అయితే మిల్లారప్ప అలాగే బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నాడంట. నేర్చుకున్న తర్వాత తనకే అనిపించిందంట, ఇది కరెక్ట్ కాదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఇది తప్పు అవుతుందేమో అని ఏం చేయాలి అని వెళ్ళి మార్ఫా అనే గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఏదన్నా విద్య నేర్పండి అంటే, ఇది ఆత్మవిద్య నేర్పండి, అంతా ఆత్మవిద్య చాలా విలువైందంట, నేర్పండి అని అంటే మార్ఫా గారు గురువు కదా, తనకి కర్మలు ఇంకా తన కర్మలు విచ్ఛిత్తి అవ్వలేదు, కర్మలు కొన్ని అనుభవించాల్సి ఉందని చాలా పరీక్షలు పెట్టారంట. ఎలాంటివి అంటే ఇంట్లో పని చేయించటం, నేను నీకు ఆహారం వసతి ఇవ్వను, ఇది కానీ అది కానీ ఏదో ఒకటే నేర్పుతాను, ఆత్మజ్ఞానం కానీ లేకపోతే ఇంట్లో ఉండి ఆహారం తీసుకోవడం కానీ నేర్పుతాను, ఏదో ఒకటే ఛాన్స్ ఉంది అంటారంట గురువుగారు. అంటే ఎలాగైతే నేను బయటికి వెళ్ళి అడుక్కొని తినైనా ఉంటాను కానీ నాకు ఆత్మజ్ఞానం నేర్పండి అంటే గురువుగారి భార్య అంటదంట, సరే నా గాజులు ఇస్తాను, తీసుకెళ్ళి గురువు దక్షిణ ఇచ్చి నువ్వు నేర్చుకో అంటే, లేదు నా భార్య గాజులు ఇస్తే నేను ఇలా తీసుకుంటాను అని గురువుగారు అతను కర్మలు విపాకం అయ్యే వరకు కూడా తనకు ఆత్మజ్ఞానం ఇవ్వలేదంట. అలా పరీక్షలు పెడుతూనే ఉన్నారంట. మిల్లారప్పకు ఒక చెల్లి ఉందంట. తను ఆత్మజ్ఞానం నేర్చుకోవాలని కొంత కొండల మీదకి గుట్టల మీదకి వెళ్ళి అక్కడ ఏది ఉంటే అది తినేసి సరిగ్గా స్నానం చేయకుండా అలా ధ్యానమే అనుకుంటూ గుహల్లో కూర్చొని అలా ఉంటే చెల్లెలు పాపం అన్నీ చూసి ఏదో ఒకటి తినమని పెట్టి మంచిగా చూసుకునేదంట. అయితే ఇంకా గురువు గారి పరీక్షలన్నీ పెట్టి లాస్ట్లో నేర్పారంట జ్ఞానం. ఎలా శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు నిశ్చయంగా కూర్చుంటే నీ లోపల అంతరంలోకి వెళ్తే నీ జన్మ రహస్యం తెలుస్తుంది, నువ్వు ఎందుకు పుట్టావు, ఏ కారణం చేయి భూమి మీదకి వచ్చావు, ఇలా కర్మలను ఎలా విచ్ఛిత్తి చేసుకోవాలి, అలా మనం మంచి పనులు చేయటానికి వచ్చాము, మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది అంటూ కొన్ని మర్మాలు తెలియచేశారంట ధ్యానానికి సంబంధించినవి. అప్పుడు ఆ పట్టుకొని అతను ధ్యానం మీద ఏకాగ్రతగా చేస్తూ గురువుని మించిన శిష్యుడు అయిపోయాడంట. ఇప్పుడు ఎవరన్నా అడిగితే మిల్లారప్ప వాళ్ళ గురువు మార్ఫా అని చెప్తారు కానీ మార్ఫా శిష్యుడు మిల్లారప్ప అని చెప్పరు ఎవరు. ఇలాగా గురువుని మించిన శిష్యుల్లో వివేకానందుడు ఒకళ్ళు. అలాగే కొంతమంది అలా జ్ఞానాన్ని నేర్చుకొని ఎంత పట్టుదలతో ఏకాగ్రతతో ఒక నిశ్చయంతో నేర్చుకుంటేనే ఇలాంటివన్నీ గురువుని మించిన శిష్యులు కాగలరని ఈ మిల్లారప్ప ద్వారా మనం తెలుసుకోవచ్చు. బాయ్.